సుమారు 5 లక్షల మంది తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తా ఉన్నారు. మొన్న మండలి మాట్లాడినాక చెల్లం వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే హెచ్ఓడి డిపార్ట్మెంట్ కైనా సుమారు కొన్ని వేల అవుట్ సోర్సింగ్ ఉన్ని వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతా ఉన్నది. దీంట్లో ఏమైతుందంటే అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఎంత కుంభకోణం అయిందంటే కొన్ని పేపర్లు వచ్చిందంటే సుమారు 600 కోట్లు 22,500 మంది ఆధార్ కార్డు లింక్ లేకుండా ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ ఉద్యోగస్తులందరికీ మేము డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్ పేమెంట్ చేస్తా ఉంటాం. నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. యూపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ అవుట్ సోర్సింగ్ అన్ని ఎత్తేసి కార్పొరేషన్ పెట్టి ఈ కార్పొరేషన్ కు ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేరుగా బేసిక్ 20,000, 22,000, 40,000 సమాన పనికి సమాన జీతం అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం ఆల్రెడీ యూపీ గవర్నమెంట్ ఇచ్చింది. పక్క రాష్ట్రం ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా జీవో నంబర్ 126 18/10/2019 లో పక్క రాష్ట్రం సేమ్ కార్పొరేషన్ చేయడం జరిగింది. అంటే 19 నుండి ఈ రోజు 26 7 సంవత్సరాల నుండి వాళ్ళు కార్పొరేషన్ చేస్తా ఉంటే 5 లక్షల మంది మనం పనిచేస్తా ఉంటే వాళ్ళకి జాబ్ గ్యారెంటీ లేకుండా ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉందో మంచిగా పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళని తీసేస్తా ఉన్నారు. నేను గతంలో కూడా చెప్పిన మినిమం టైం స్కేల్ కంపల్సరీ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరూ మొత్తుకుంటా ఉన్నారు ఏంటంటే అరే ఇప్పటికి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే మాకు పర్మనెంట్ అవుతా ఉండే